మెదక్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. మెదక్లో దిష్టిబొమ్మను అభ్యర్థిగా తీసుకొచ్చారని మైనంపల్లి రోహిత్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ప్రతి ఇంటికి నీళ్లిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డి, ఎల్లారెడ్డిని నంబర్ 1 చేస్తా అన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. గతంలో తమ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ చెబుతోందని అన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎల్లారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు సీఎం. గత ప్రభుత్వాలు బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు మంత్రి కేటీఆర్. కటాఫ్ తేదీ లేకుండా అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా ఉందన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లాలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనగామ ప్రాంత మట్టిలో ఒక పౌరుషం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పంచన చేరితే పొన్నాల గౌరవం ఏమైనా జరిగిందా, పెరిగిందా అని ప్రశ్నించారు. కార్యకర్తలను మోసం చేసిన వ్యక్తి పొన్నాలా అని కామెంట్ చేశారు. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో, ధర్మం వైపు ఉంటారో జనగామ ప్రజలు తేల్చుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. గజ్వేల్, కామారెడ్డి 2 చోట్ల కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు కిషన్ రెడ్డి. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని తెలిపారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని, తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ మొత్తం ఖమ్మం వైపు చూస్తోందన్నారు తుమ్మల. కేసీఆర్ మాటలు చూసి జాలేస్తోందన్నారు. పక్కనున్న వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని, తాము స్వార్థం కోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు తుమ్మల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ కు అర్థమైందన్నారు పొంగులేటి. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ఉందన్నారు. తాము ప్రజల్ని నమ్ముకున్నామని, 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు పొంగులేటి. త్వరలో ఖమ్మంలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. స్క్రూటినీలో మొత్తం 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో రెబెల్స్, ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి, మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఫైల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు పటేల్ రమేష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారాయన. పార్టీ ఇచ్చిన హామీపై తనకు నమ్మకం ఉందని, ఈ విషయమై కేసీ వేణుగోపాల్తో మాట్లాడానని అన్నారు. ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీతో కూడా మాట్లాడిస్తామని నేతలు తెలిపినట్లు ఆయన చెప్పారు. సూర్యాపేటలో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్నారు రమేష్ రెడ్డి. 10 ఏళ్లు కేసీఆర్ కి అధికారం ఇస్తే ఏం చేశారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా 5 ఏళ్లుగా ప్రభుత్వంపై పోరాడానని చెప్పారాయన. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీకు అమలు చేయాలన్న సోయి ఎందుకు రాలేదని విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు భట్టి. ఈ నెల 17న తెలంగాణలో పర్యటిస్తారు రాహుల్ గాంధీ. ఒకే రోజు 5 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్ర నగర్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేసిందన్నారు పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి. దళితులకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఖమ్మం జిల్లా జుజ్జులరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో నిజాయితీగా పనిచేశామో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. కార్యదక్షత కలిగిన కేసీఆర్ లాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండడమే మంచి కారణమని చెప్పారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధికి అవార్డులు ప్రకటిస్తే అవి తెలంగాణ రాష్ట్రానివే అని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే ముదిరాజులకు న్యాయం జరిగిందన్నారు కాసాని జ్ఞానేశ్వర్. కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ముదిరాజులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ముదిరాజులకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పకుండా నిలబెట్టుకుంటారన్నారు మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్. పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు ఆయన. టికెట్ల కేటాయింపులో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా గొల్లా కుర్మలు వినూత్న ప్రదర్శన, భారీ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు. డోలు వాయిద్యాలు, మహిళల బోనాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలతో ఎర్రబెల్లికి స్వాగతం పలికారు గొల్ల కుర్మ కులస్తులు.
ఆలూరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతకు నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా రాళ్ల జనగామ గ్రామానికి వచ్చిన ఆమెకు బస్వాపూర్ రిజర్వాయర్ భూమి కోల్పోయిన భూ నిర్వాసితులు నిరసన తెలిపారు. దీంతో సునీత ప్రసంగం మధ్యలోనే ఆపేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చిక్కడపల్లి ఏసీపీ బీఆర్ఎస్ కు కోవట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు ఏసీపీ బంధువైతే ఇంటికి వెళ్లి భోజనం చేసుకోవాలి కానీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కార్యకర్తలు అనేక ఫీట్లు పాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తరపున ప్రచారం చేసిన కార్యకర్తలు ఓ వ్యక్తికి స్నానం కూడా చేయించారు. మంత్రి సబిత బంధువుల ఇళ్లలో చేపట్టిన ఐటీ సోదాలు ముగిశాయి. రియల్టర్, సినీ ఫినాన్షియర్ ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు లభ్యమైంది. కోట్ల సురేందర్ రెడ్డి ఇంట్లో 7,50,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓ బడా ఫార్మా కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు కోట్ల నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోసం రెబెల్స్ గా నామినేషన్ చేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం చాలా సంతోషకరమన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్. తనకు టికెట్ రాలేదని చాలా మంది ఫోన్ చేశారని, తనకు టికెట్ రాకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలోని వరికపూడిశాల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్ ప్రారంభించారు. పల్నాడు జిల్లాలో కరువును పారదోలేందుకు వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద ఈ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు, 20,000 జనాభాకు తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లభించాయి. నరమాంసం రుచి మరిగిన పులి ఫ్రీ గిఫ్ట్ గా బంగారు కడియం ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంకు నీరివ్వలేని చంద్రబాబు పల్నాడుని అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో భూములను కబ్జాలు చేసిన వారెవరైనా నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఒంగోలులో జరుగుతున్న భూ కబ్జాలపై సిట్ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కలెక్టర్, ఎస్పీలను కోరానన్నారు. ఒంగోలు నగర మేయర్ సుజాత భర్తపై వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టులో స్కిల్ కేసుపై విచారణ జరిగింది. చంద్రబాబు బెయిల్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఈ కేసులో రేపు మధ్యాహ్నం 2:30 విచారణ జరగనుంది. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యులు ఇచ్చిన నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించారని, ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలని మెమోలో పేర్కొన్నారు. హిందూపురంలో వైసీపీ సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. స్థానిక వైసీపీ నేతలు ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు 39 సెగ్మెంట్లలో సాగనుంది వైసీపీ బస్సు యాత్ర. వైసీపీ కీలక నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొంటున్నారు. బీసీల ఆత్మగౌరవ రక్షకుడు సీఎం జగన్ అన్నారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పేదల సొమ్మును ప్రతిపక్షాలు దోచుకొని తిని చరిత్రలో నిలిస్తే ముఖ్యమంత్రి జగన్ పేదలకు పంచి చరిత్రలో నిలిచారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నేలపర్తిపాడు గ్రామంలో ప్రారంభించారు మంత్రి చెల్లుబోయిన. బీసీలను దగా చేసిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఈ 4 ఏళ్లలో బీసీలకు రావాల్సిన సప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. బీసీల బస్సు యాత్ర, బుస్సు యాత్ర అని ఎద్దేవా చేశారు. బీసీలకు టీడీపీలోనే న్యాయం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా గాడిమొగ్గలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పొన్నాడకు నిరసన సెగ తగిలింది. తాగునీరు సక్రమంగా అందడం లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలు నీట మునిగాయని ఎమ్మెల్యేను నిలదీశారు స్థానిక మహిళలు. మంచినీటి కుళాయిలో మురికినీరు రావడంతో డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడుతున్నామని అంటున్నారు గ్రామస్తులు. 4.5 ఏళ్ల తర్వాత సీఎం జగన్ కి వరికపూడి సెగ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాష్ట్రంలో మరో 4 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోందని, కేవలం ఎన్నికల కోసమే ఇవాళ వరికపూడి సీఎం శంకుస్థాపన చేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాజెక్టుకి 340 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారాయన.
సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఏ కార్యక్రమంలో లేక టీడీపీ వాళ్లు తన ఆఫీస్ ముట్టడి చేశారని చెప్పారు. బుద్ధాప్రసాద్ దుర్మార్గపు ఆలోచనే ముట్టడికి కారణమని చెప్పారు. 4.5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న అవినిగడ్డ నియోజకవర్గాన్ని గొడవల్లో నెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం 1,54,000 మంది గిరిజన రైతులకు అటవీ భూమిపై యాజమాన్య హక్కు కల్పించిందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. 3,32,000 ఎకరాల అటవీ భూమికి పట్టాలిచ్చిందన్నారు ఆయన. అరకులోయలో జనజాతీయ గౌరవ దివస్ వికసిత సంకల్ప యాత్రలో పాల్గొన్న గవర్నర్ బ్రిటిష్ వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజును స్మరించుకుందామన్నారు. కడప జిల్లా బద్వేల్ రూపారంపేటలో సుమారు 1.5 కిలోమీటర్ల మేర 3 కోట్ల రూపాయలతో పనులు నిర్వహించి సీసీ రోడ్డును ప్రారంభించారు ఎంపీ అవినాష్ రెడ్డి. పట్టణ ప్రాంతంలో పలువురు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయాన్ని సందర్శించే భక్తులకు ప్రధాన దారి కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంక్ పేమెంట్ యాప్ తో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ పలు దుకాణాలకు పెట్రోల్ బంకులకు కుచ్చిటోపి పెట్టిన నేరగాళ్లను నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 15 పెట్రోల్ బంకుల్లో పలు దుకాణాల్లో సుమారు 30,000 రూపాయలు మోసం చేసినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. నేరగాళ్లను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అన్నదాతలకు కడుపు మంట మిగిలింది. కడప జిల్లా పెండ్లమర్రి మండలంలో దాదాపు 100 ఎకరాల్లో చామంతి పూలను సాగు చేశారు. అప్పులు చేసి సాగు చేసిన చామంతి పూల పంట ధరలు లేక, సాగు చేసిన పంట కోతకు డబ్బులు లేక దున్నే పరిస్థితి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా 149వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన వివిధ రకాల మన్యం ఉత్పత్తులు స్టాల్స్ ను పరిశీలించారు అధికారులు. విశాఖ తీరంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, బెంగాల్లోని దిగాకు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అణగారిన ప్రజల కోసం తాము పాలకులు కాకుండా సేవకుల్లా పనిచేశామని ప్రధాని మోదీ అన్నారు. అధికారులు ఫైళ్ల చుట్టలే ఉన్నాన్ని పనిచేసే మనస్తత్వానికి మారాలని, ఫలితాలు కూడా వచ్చాయని చెప్పారు. రాంచీలో బిర్సా ముండా జయంతి వేళ జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో 15వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ లో హత్యలు చేసిన వారిని పట్టుకోకుండా బీజేపీ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. వివాహిత మహిళలకు తాము హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు రాయడంలో సహకరిస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ ఆయన జంజ్గిర్, చంపాలో నిర్వహించిన ర్యాలీలో మండిపడ్డారు. అసలు భూపేష్ బఘేల్ ఏం చేస్తున్నారంటూ అమిత్ షా మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తడాఖా చాటడానికి డీఎంకే రెడీ అయింది. కన్యాకుమారిలోని ఆ పార్టీ యూత్ వింగ్ బైక్ ర్యాలీ నిర్వహించిన ఉదయనిధి స్టాలిన్ ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆయన స్వయంగా బైక్ నడిపారు. ఈ నెల 27న సేవలంలో డీఎంకే యువజన విద్యార్థి విభాగం సమావేశం నిర్వహిస్తున్నారు. 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్ నేత రషీద్ అల్వి. ఓటమి తప్పదని గ్రహించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నట్లు ఆరోపించారు కాంగ్రెస్ నేత. సహారా గ్రూప్ అధినేత సుభద్రా రాయ్ మరణం తరువాత ఆయనకు చెందిన 25,000 కోట్ల రూపాయల సంగతి ఇప్పుడు ఆసక్తిగా మారింది. సిబిఐ అకౌంట్లో ఉన్న ఈ సొమ్మును 2012లో సుప్రీంకోర్టులో దాఖలు మేరకు సెబీ దగ్గరకు సహారా డిపాజిట్ చేసింది. 2 సహారా గ్రూప్ కంపెనీలో జనం డిపాజిట్ చేసిన సొమ్మును మళ్లించారంటూ సహారా కేసు నమోదైంది. మహిళా జర్నలిస్ట్ తో అసభ్యంగా ప్రవర్తించి విమర్శలు పాలైన కేరళ నటుడు బీజేపీ ఎంపీ సురేష్ గోపిని కోజికోడ్ పోలీసులు 2 గంటల పాటు ప్రశ్నించారు. గత నెలలో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో సురేష్ గోపి తనను ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్ పై చేయి వేయడంతో దుమారం రేగింది. ఈ కేసులోనే ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలకు దుర్మరణం పాలయ్యారు. అయితే దోడా జిల్లాలోని అస్సర్లోయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులున్నారు.
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సొరంగంలో వారిని త్వరగా కాపాడాలని డిమాండ్ చేశారు కార్మికులు. వారిని రక్షించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరం మొత్తం కాలుష్యంతో మసగబారిపోయింది. రహదారులపై ముందు వస్తున్న వాహనాలు కనిపించక పట్టపగలు కూడా లైట్లు వేసుకుని ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశం వ్యాప్తంగా భయ్యా దూజ్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని చాటే పండుగ రోజున దైవ దర్శనం కోసం పోటెత్తడంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.